సో ఇది వచ్చి సెకండ్ రోజు ట్రీట్మెంట్ అండి. సో మనం నిన్న చూసినట్లయితే కొంచెం ఎక్కువ ఉండేది ఇన్ఫెక్షన్, ఇప్పుడు కొంచెం తగ్గింది. సో ఇన్ఫెక్షన్ మనం ఇట్లా 3-4 డేస్ చేస్తే మనకు ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ తీసుకొచ్చాను, ఇయర్ బడ్స్ తీసుకొని హాట్ వాటర్ తీసుకొని వచ్చాను, కొంచెం లుక్వామ్ వాటర్. సో ఈ లుక్వామ్ వాటర్తో మళ్ళీ తురిస్తే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ప్రతిరోజు. డే బై డే చూడండి. మొన్న అయితే అసలు మరీ దారుణంగా ఉండేది, ఇప్పుడు కొంచెం బాగుంది, పర్లేదు. సో చూద్దాం, మన వైపు మన ప్రయత్నం మనం చేద్దాము. ఇది సెకండ్ డే అనమాట. ఇది నిన్న చేసాము, ఈరోజు సెకండ్ డే చేస్తున్నాం మళ్ళీ. కన్ను అయితే మొత్తం క్లియర్ చేశాను మొత్తము అయిని వాటర్ తీసుకొని. సో ఇప్పుడు ఏంటంటే మనము ఇంకా ఐ డ్రాప్స్ వేద్దాం దీనికి. సో ఐ డ్రాప్స్ వేసినామంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది దీనికి కొంచెం. సో ఐ డ్రాప్స్ అనేది వేసేసాను. ఐ డ్రాప్స్ వేసినాక సో దాని కన్ను అయితే ఇలా ఉంది. చూసినారంటే ఒక్కటే డ్రాప్ ఉంది, ఐ డ్రాప్ కూడా ఒకటే డ్రాప్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. సో చూడాలి ఇంకా ఏమవుతుంది దానికి. సో ఇది వచ్చి కంప్లీట్గా అండి, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో, అంతేగాని ఇదే కరెక్ట్ ఇలాగే చేయాలని కాదు నేను చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నేనేమి వెటర్నరీ డాక్టర్ని అయితే కాదు. సో మనకు తెలిసిన ప్రయత్నంలో మన దగ్గర ఉన్న పెట్స్కి మనకు చేతనంత సహాయం చేయడం ఇది. సో ఎందుకంటే పెట్స్ని మనం పెంచుతున్నాము అంటే వాటిని అన్ని విధాలుగా మనం చూసుకోగలగాలి, అప్పుడే పెట్స్ని తీసుకోవాలన్నమాట. సో చూద్దాం బెటర్ మనకు ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పి. ఇది నేనైతే సక్సెస్ అవ్వాలి, దీని హెల్త్ కండిషన్ మళ్ళీ నార్మల్ అవ్వాలని అనుకుంటున్నాను. సో తీసుకెళ్ళి దీనికంటూ ఒక ఐసోలేటెడ్ చేశాను నేను, దీనికంటూ ఒక హాస్పిటల్ కేజీని పెట్టాను. సో ఈ హాస్పిటల్ కేజీలో దీన్ని వదిలేస్తున్నాను ఇక్కడ మళ్ళీ. సో దీనికి ఫుడ్ ఇది ఎందుకంటే మళ్ళీ వేరే మెయిల్స్ కానీ ఫిమేల్తో కానీ కలిపినప్పుడు కొట్టేసుకుంది అనుకోండి, ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని చెప్పి నేను సపరేట్గా పెడుతున్నాను దీన్ని. సో ఇదైతే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది దీనికి, ఏది డిస్టర్బ్ చేయకుండా మానిపోయే వరకు, దీన్ని ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది మానిపోయే వరకు.